క్షేమం. హల్లెలూయా. మన క్షేమం ఎక్కడుంది? యేసు ప్రభులోనే, ఆయనలోనే క్షేమం. ఎన్ని హెల్మెట్లు పెట్టుకున్నా, ఎన్ని రక్షణ వస్త్రాలు ధరించుకున్నా, ఎన్ని కోట్లు వేసుకున్నా, ఎన్ని సూట్లు వేసుకున్నా, ఎన్ని షూస్ వేసుకున్నా, వింటున్నారు, ఈ లోకంలో రకరకాలుగా అపాయాలు జరగకూడదని, నష్టము రావద్దని ఏం చేస్తున్నారు? మనుష్యులు ఎన్నో భద్రతలు కల్పించుకుంటున్నారు. ఎన్నో క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు ఎన్నో తిప్పలు పడుతున్నారా లేదా? పడుతున్నారు. ఒక రోగి స్వస్థత కొరకు ఎన్నో తిప్పలు పడుతున్నాడు. ఒక వ్యక్తి క్షేమము కొరకు, ఆరోగ్యం కొరకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ దినం ప్రభునందు ప్రియ సహోదరులారా, మనకు భద్రత, మన జీవితానికి భద్రత కదా. లోకంలో ఏమంటాం? ఎల్ఐసి ఏమంటాం? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, జీవితానికి బీమా, జీవితానికి భద్రత అంటాం ప్రభునందు ప్రియులారా. కానీ ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, మన ఆత్మకు భద్రత. సరే, ఎల్ఐసి డబ్బుల విషయంలో ఆర్థికంగా ఒకవేళ నువ్వు లేకపోయినా నీ ఇంటికి డబ్బుల విషయంలో భద్రత ఉంటుందేమో, కానీ నీ ఆత్మకు భద్రత, నీ జీవితానికి భద్రత, నీ ఆలోచనలకు భద్రత, నీ అంతరంగానికి భద్రత, నీ పిరికితనానికి భద్రత, నీ ఓడిపోయే తనానికి భద్రత, నీ అక్కర్లకు భద్రత, క్షేమం ఎక్కడుందంటే క్రీస్తులోనే. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తే మనకు క్షేమాన్నిచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువే క్షేమాన్నిచ్చువాడై ఉన్నాడు. ట్రిపుల్ తక్కువ పెట్టిన. క్షేమం, ఆరోగ్యం, భద్రత, సేఫ్టీ. భద్రత అంటే సేఫ్టీనా? ప్రొటెక్షన్. ఏమంటాం? ఓడ మీద బోటింగ్ చేయాలంటే ఏం చేస్తారు తెలుసా? ఎంతమంది చేశారు? చేయలేదు కదా ఎవరు. బోటింగ్ చేసిన వాళ్ళకి ఏం దొరుకుతారు తెలుసా? జాకెట్ దొరుకుతారు. మేము నాగార్జున సాగర్కి వెళ్ళాం, వాజేడికి వెళ్ళాం. వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ బోట్ ఎక్కాలంటే నాకు భయం, నేను అసలు వైజాగ్కి వెళ్ళాను కానీ బోటింగ్ చేయడం అంటే భయం. తర్వాత పాకాలకు వెళ్ళినప్పుడు, లక్నవరం పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు పిల్లలు ముచ్చటపడుతున్నారు ఎక్కుదామని, వాళ్ళని ఎక్కించా, అమ్మగారిని పిల్లల్ని ఎక్కించా. ఒకసారి ఏమి ఎక్కలేదు, ఇంకోసారి ఎక్కా. తర్వాత ఆ భయం పోయింది. హల్లెలూయా. అంటే మన క్షేమం కొరకు, ఒకవేళ ఆ నీళ్ళలో పడినా మనం ఆ నీళ్ళలో మునిగిపోవద్దని ఏం చేస్తారు? జాకెట్ తొడుగుతారు. భద్రత, క్షేమం. ఇదిన మన అంతరంగ జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి, మన భక్తి జీవితానికి, మన యథార్థమైన జీవితానికి, మన నీతివంతమైన జీవితానికి, ఈ లోకంలో మనం బ్రతకడానికి భద్రత ఎక్కడుంది అంటే యేసు ప్రభువులో మాత్రమే ఉంది. హల్లెలూయా. ఆయనే మనకు భద్రతనిచ్చేవాడు, ఆయనే మనకు ప్రొటెక్షన్, సేఫ్టీనిచ్చేవాడు ఆయనే కదా. రకరకాలుగా సేఫ్టీ పైపులు వాడండి, అప్పుడు గ్యాస్లో కొరకు ఏం చేశారు? ఇస్తారు కదా. సేఫ్టీ హాస్పిటల్లో ఏముంటాయి? ఫైర్ ఇంజన్ పెడుతుంటారు. సేఫ్టీ, ఒకవేళ ప్రమాదం వస్తే, అవునా కదా, ఒకవేళ ప్రమాదం వస్తే అని సేఫ్టీ. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, మన భద్రత, మన క్షేమం ఈ లోకములో ఎక్కడుంది అంటే యేసు ప్రభువులోనే ఉంది. హల్లెలూయా. ఒక ప్రభువు నమ్మిన బిడ్డ జీవితం, వారికి క్షేమం, భద్రత, సేఫ్టీ ఎక్కడుందంటే క్రీస్తులోనే ఉంది. హల్లెలూయా. కనుక ఇది మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం.
యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. హల్లెలూయా. యెహోవా నామం, యేసు నామమే బలమైన దుర్గమట. ఏటమ్మా చెప్పండి ఒకసారి అందరూ. యేసు నామమే బలమైన దుర్గం. హల్లెలూయా. చూడండి ప్రభునందు ప్రియులారా, మనకున్న ప్రొటెక్షన్, మనకున్న ఆధారం, మన బ్రతుక్కు ఆధారం, మన జీవితానికి ఆధారం ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది యెహోవా నామమే, యేసు నామమే. హల్లెలూయా. అదే ఆధారం మనకు, అదే బేసిక్. దాని మీదనే నడుస్తున్నాం, దాని మీదనే బ్రతుకుతున్నాం, దాని మీదనే చలిస్తున్నాం. ఈ లోకములో మనం బ్రతుకుతున్నామంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభును ఎరిగినప్పటి నుంచి, యేసు ప్రభును తెలుసుకున్నప్పటి నుంచి, ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించినప్పటి నుంచి మన జీవితాల్లో క్షేమము, భద్రత ఎక్కడుందంటే ప్రభువులోనే ఉంది. ఆయన నామములోనే మనకు భద్రత కలుగుతుంది. హల్లెలూయా. యెహోవా నామము బలమైన దుర్గం, బలమైన దుర్గం. ఎందుకో తెలుసా? ఆయన నామాన్ని మించిన భద్రత ఇంకెక్కడ లేదు మానవునికి. అది ఎవరికైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రోగి అయినా, ఎంతటి పాపి అయినా ప్రభునందు ప్రియులారా, భద్రత ఎక్కడుంది? క్షేమం ఎక్కడుంది? ఒక వ్యక్తి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా రక్షించబడాలి అంటే ఆ భద్రత యెహోవా నామములోనే, యేసు నామములోనే. ఆయన నామమే బలమైన దుర్గం, బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఏం చేస్తాడట? సురక్షితముగా ఉంటాడు. హల్లెలూయా. నీతిమంతుడు ఆ బలమైన దుర్గంలోకి వెళ్తాడు. నీతిమంతుడు ప్రభు చేతుల్లో ఏం చేస్తాడు? వెళ్తాడు ప్రభు చేతుల్లోకి, అప్పగించుకుంటాడు. ప్రభువా నీ చేతిలో నన్నుండనివ్వని చెప్పి ఆయన కాపుదల కిందికి, ఆయన ఏమంటాం రక్షణ కిందికి వెళ్తాడు నీతిమంతుడు. నీతిమంతుడైతే, భక్తిపరుడైతే, ప్రార్థనాపరుడైతే, దేవుని నమ్మిన విశ్వాసి అయితే, దేవుని నమ్మిన భక్తిపరుడైతే ఎక్కడికి వెళ్తారమ్మా? మీరందరూ ఎక్కడికి వెళ్తారు? ఆపదొస్తే ఎవరి వైపు చూస్తారు? శ్రమ వస్తే ఎవరు? అబద్ధాలు చెప్పొద్దు, నేను ఆ విషయం అడగలేదే. హల్లెలూయా. ఎవరి వైపు చూస్తారు? యథార్థంగా చెప్పండి, ఎవరి వైపు చూస్తారు? కష్టం రాగానే గుర్తొచ్చేటోళ్ళు ఎవరంటే కొంతమంది ఉంటారు, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు. మా ఇంట్లో టక్కున మెరుతారు వాళ్ళు. ఆపదనంగానే పైసలు ఇచ్చేటోళ్ళు, ఆపదనంగానే ఉరికొచ్చేటోళ్ళు. కానీ ఈరోజు నేను చెప్తున్న వాక్యం, యెహోవా నామమే బలమైన దుర్గం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్మిన బంధువులు, నువ్వు నమ్మిన రక్త సంబంధికులు సమయానుకూలంగా ఎవరు రారు. నీ కష్టం రాగానే కష్టంలో ఎవరు ఉండరు. వింటున్నారా? ఒక గంట లేట్ అవుద్దేమో, ఒక అర్ధగంట లేట్ అవుద్దేమో. ఒకవేళ రాత్రి అయితే ఎవరు రారు, పొద్దునైతే వస్తారు, పగలైతే. వింటున్నారా? కానీ యెహోవా నామం ఎలాంటిదో తెలుసా? యేసు నామం ఎలాంటిదో తెలుసా? అప్పటికప్పుడు నీకు సహాయం అందించగలిగిన దుర్గం అది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆలస్యం అయ్యేది కాదు, ఆలోచించేది కాదు. వస్తున్నా పోదునా, ఇప్పుడు చీకటి కదా, వెళ్తే ప్రయాణం చేయాలి కదా అనుకునేది కాదు. యేసు నామం బలమైన దుర్గం, బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోనికి రాగలిగితేనట ఎలాగుంటాడు? ఏ అపాయము చూడడు. అపాయము, సురక్షితంగా ఉండడంటే అర్థం ఏంటి? ఏ అపాయము రాదు, ఏ అపాయము, ఏ కీడు ఆ నీతిమంతునికి సంభవించదు. ఎందుకో తెలుసా? ఎక్కడున్నాడు ఆ నీతిమంతుడు? ఎక్కడున్నాడు? బలమైన యెహోవా దుర్గములో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామమనే దుర్గములో ఉన్నాడు, ఆ కాపుదలలో ఉన్నాడు, ఆ భద్రతలో ఉన్నాడు, ప్రభువు చేతిలో ఉన్నాడు. ప్రభువు చేతిలో ఉన్న వారిని ఎవరైనా ముట్టుకోగలుగుతారా? బయట ఉంటే ముట్టుకుంటారు. అర్థమవుతుందా? ఎక్కడుంటే? బయట ఉంటే ముట్టుకుంటారు, వాకిట్లో నిలబడితే ముట్టుకుంటారు, సంఘం వెలుపలుంటే ముట్టుకుంటాడు అపవాది. అమ్మ ఫోన్ పక్కకు పెట్టండి తల్లి.
సంఘం వెలుపలుంటే ముట్టుకుంటాడు. అర్థమవుతుందా? సహవాసంలో లేకపోతే ముట్టుకుంటాడు. అందుకే ఎప్పుడు చెప్తాను, మండుతున్న కట్టెలు ఎప్పుడు బూడిది పేరుకోదటండి. ఏ కట్టెలకు ఏ కట్టెలు ఏ కట్టెలు అదే మండని కట్టెలు ఏమవుతాయి? మంటలేని కట్టెలు నెమ్మదిగా. భక్తి కూడా అలాంటిదే, చల్లారిపోద్ది, వెలుగుతున్నట్లే అనిపోద్ది, కానీ అది చల్లారిపోద్ది, పూర్తిగా బూడిదమయమైపోద్ది. నిప్పును మింగేస్తుంది, ఏమంటది, కప్పేస్తుంది బూడిద. తీరా చూస్తే దుబ్బే. ఎర్రగా కనములాగుండే నిప్పు ఏమవుద్ది? బూడిద కప్పేస్తుందట, మింగేస్తుంది, బూడిది చేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలను, అందుకోసమే ఈ దినం మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకు ఆయన నామమే బలమైన దుర్గం. ఆయన నామమే మనకు భద్రతనిచ్చేది, క్షేమాన్నిచ్చేది, ఆరోగ్యాన్నిచ్చేది. కనుక మనం ఎప్పుడు ఆయన మీద ఆధారపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయననే నమ్ముకోవాలి. హల్లెలూయా. ప్రతి ఆపదలో, ప్రతి కష్టంలో, ప్రతి దుఃఖంలో, ప్రతి బాధలో, ప్రతి నిందలో, ప్రతి అవమానములో, ప్రతి ఆర్థిక ఇబ్బందుల్లో, అది ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ పరిస్థితినైనా, ఏ కఠినమైన పరిస్థితులైనా, కారు మేఘాలైనా ఏమవుతాయట? హల్లెలూయా. కనుమరుగైపోతాయి. హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. ఒకనొకసారట ఒక సేవకుడు, ఆయన పేరు లివింగ్స్టన్ అనే సేవకుడు ఒక రాత్రి అరణ్య మార్గంలో గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? అరణ్య మార్గం గుండా వెళ్ళాల్సి వచ్చింది. అయితే వీళ్ళు వర్తకులు కనుక ఈ సేవకుడు తనతోనున్న పరిచారకులను, తనతో ఉన్న సేవకులను వెంటబెట్టుకొని మరొక ప్రాంతానికి సేవ కొరకు, సువార్త కొరకు వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కొంత క్యారీ చేస్తున్నారు. అంటే బైబిల్స్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, పాటల బుక్స్ కావచ్చు, కంజర్లు కావచ్చు, డోలకులు కావచ్చు, కీబోర్డు కావచ్చు, ప్యాడ్ కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తున్నారు? క్యారీ చేస్తున్నారు, మోస్తున్నారు. ఈ అరణ్యం గుండా వెళ్తున్నప్పుడట అది దట్టమైన భయంకరమైన అరణ్యం. ఈ అరణ్యం గుండా వెళ్తున్నప్పుడు జరిగింది ఏంటంటే, వెళ్తున్నప్పుడు ఈ అరణ్యములోనికి మార్గ మధ్యలో కొంత దూరం వెళ్ళిపోయేసరికి సాయంకాలం అయిపోయింది, చీకటి పడినప్పుడు ఆ సేవకుడు, మరి అక్కడున్న పరిచారకులు వాళ్ళంతా, అయ్యా చీకటి అయిపోతుంది, మనం వెళ్దాం అనుకున్న గమ్యానికి, ప్రాంతానికి ఇప్పుడు మనం వెళ్ళలేము, ఆలస్యం అయిపోయింది, చీకటి పడిపోయింది, కనుక మనం గమ్యానికి చేరుకోలేము, ఏం చేద్దామంటే అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, ఇక్కడున్న చోటనే, ఈ అరణ్యములోనే ఈ రాత్రి వెళ్ళబోచ్చుదామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసి ఒక గుడారం వేసుకొని ఆ రాత్రి అక్కడే పడుకున్నారట. హల్లెలూయా. అయితే వీళ్ళు ఎప్పుడైతే ప్రభునందు ప్రియులారా ఆ అరణ్య మార్గం గుండా వస్తున్నారన్న సంగతి, ఆ అరణ్యంలోనికి వచ్చిన వాళ్ళందరినీ దోచుకునే దొంగలు ఉన్నారట. ఎవరున్నారు? దోచుకునే దొంగలు ఉన్నారు. అయితే వీళ్ళు వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు చూశారు, వీళ్ళ దగ్గర చాలా సామాగ్రి ఉంది, అది వెండేమో, బంగారమేమో, ధనమేమో, అందరూ తెల్ల బట్టలు వేసుకున్నారు, అందరూ చాలా నిండా బ్యాగులు మోస్తున్నారు అనుకొని చెప్పి ఆ రాత్రి వీళ్ళు, ఈ రాత్రి ఎట్లయినా ఈ అడవి దాటరు అని చెప్పి ఆ రాత్రి దొంగలందరూ కలిసి ఎక్కడికి వచ్చారు? ఈ గుడారం మీదకి వచ్చారట. ఈ సేవకులు నిద్రిస్తున్నటువంటి ఆ స్థలం దగ్గరికి వచ్చారట. వచ్చి వాళ్ళని దోచుకుందామని ఆ గుడారంలోనికి చొరబడదామని వెళ్ళేసరికి అక్కడ జరిగింది ఏంటో తెలుసా? అక్కడ ఇదిగో 47 మంది దేవదూతలు ఆ గుడారం చుట్టూ నిలబడి ఉన్నారట. ఆ దూసిన ఖడ్గాలు చేత పట్టుకొని ఏం చేస్తున్నారు? ఆ దేవదూతలు ఆ పరిచారకులను, ఆ సేవకుల చుట్టూ, గుడారం చుట్టూ 47 మంది దేవదూతలు కత్తులు పట్టుకొని నిలబడ్డారట.
ఈ దొంగలు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారు, వాళ్ళని చూశారు. ఎవరిని? దేవదూతలను చూశారు. చూసి భయపడి వీళ్ళు మనకంటే ఎక్కువ బలవంతులు గజ దొంగలు ఉన్నట్టున్నది అనుకుని ఏం చేశారట, వెనుదిరిగి వెళ్ళిపోయారట. ఆ తర్వాత దాదాపుగా ఒక 10 సంవత్సరాలైన తర్వాత ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవదూతలు చూసిన దొంగల్లో ఒక దొంగ మారు మనస్సు పొంది రక్షణ పొందిన తర్వాత ఈ సేవకుని కలిసినప్పుడు చెప్తున్నాడట, అయ్యా పలానా రోజు పలానా సంవత్సరంలో ఇదిగో పలానా రాత్రి మీరు అరణ్యంలో ఉన్నప్పుడు మేము మిమ్మల్ని దోచుకుందామని మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము 47 మంది దేవదూతలు ఇదిగో చేతిలో కత్తి పట్టుకొని నిలబడిన వారిని మేము చూసాం. ఇదిగో నేను అందులో నేను ఒక దొంగనయ్యా, నేను మారిపోయానని చెప్తే ఇంకొక ఆయన అంటున్నాడట, అది 1856 సంవత్సరం కదా, అది ఎగ్జాక్ట్లీ రాత్రి 12 గంటలకు కదా అని ఇంకో వ్యక్తి అంటున్నాడట. అంటే ఈ మాటలు వింటున్న ఈ సేవకునితో ఆ వ్యక్తి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి, అది పలానా సంవత్సరం కదా, అది పలానా రోజు కదా, అది పలానా గంట కదా అని చెప్తున్నాడట. ఎందుకని ఆ వ్యక్తి అలా చెప్తున్నాడంటే, ఇదిగో మా పాస్టర్ గారు ఎప్పుడైతే అరణ్యం గుండా వెళ్తున్నాడో ఇక్కడ మేము 47 మందిమి ఇదిగో వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పారట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే వాళ్ళకి నీతిమంతుడు ఎక్కడికి వెళ్తాడు? అందులోనికి వెళ్ళి ఎలాగుంటాడట? సురక్షితముగా ఉంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేసే కుటుంబాల మీద ఏముంటుందట? దేవుని కాపుదల ఉంటుంది, దేవుని భద్రత ఉంటుంది, దేవుని క్షేమం ఉంటుంది, దేవుని ఆరోగ్యం ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దేవుని ఐశ్వర్యం ఉంటుంది, దేవుని ఇదిగో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మధ్యాహ్నం ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ సేవకుడు ఆ పరిచారకులు దేవునికి ప్రార్థన చేసుకున్న రాత్రి ఎప్పుడు పడుకున్నారో ఆ 47 మంది సంఘము ఏం చేస్తున్నారట? చర్చిలో ప్రార్థన చేస్తే ఆ 47 మంది దేవదూతలుగా కనపడుతున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయకుండా, భక్తి చేయకుండా, ఆత్మీయతలో నిలబడకుండా, భక్తి జీవిత విధానంలో నడవకుండా దేవుడు క్షేమాన్ని ఇస్తాడంటే అమ్మా, అది అవివేకం, తెలియదక్కువతనం, అమాయకం. అది దేవుడు ఎవరికి ఇస్తాడంటే పరిశుద్ధంగా ఉన్నవారికి, భక్తిలో కొనసాగే వారికి, ప్రార్థన చేసే వారికే ఉంటుంది ప్రొటెక్షన్. అందుకోసమే ఇంకా కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసి నన్ను ముగిస్తాను. బైబిల్లో నుంచి ప్రభునందు ప్రియులారా, నోవాహును దేవుడు ఏమన్నాడంటే, ఈ ప్రపంచం అంతటి మీదికి నేను ప్రళయాన్ని తీసుకురాబోతున్నాను, జల ప్రళయం, నాశనం. దేవుని దృష్టికి ఎప్పుడైతే ఒక పట్టణము, ఒక దేశము, ఒక వ్యక్తి అవిధేయుడుగా కనబడతాడో అక్కడికి దేవుని ఉగ్రత వస్తుందండి. హల్లెలూయా. అది ఏ పట్టణమైనా, అది ఏ గ్రామమైనా, అది ఏ ప్రాంతమైనా, అది ఏ దేశమైనా, ప్రభునందు ప్రియులారా, దేవునికి అవిధేయులుగా కనబడే ఆ పట్టణాల మీదికి ఏమొచ్చింది? దేవుని ఉగ్రత వచ్చేది. హల్లెలూయా. దేవుని కోపం వచ్చేది. దేవుని కోపం ఉండదు అనుకోకండి. చాలామంది అవివేకంగా, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు ఈ తరంలో. దేవునికి కోపం ఉండదా? దేవుని ఉగ్రత చూపడా? ఆయన మహా ఉగ్రత కలిగిన వాడై ఉన్నాడని రాయబడింది. కోపం లేని వాడైతే జలప్రలయాన్ని ఎందుకు రప్పించాడు? అగ్ని గంధకాలను ఎందుకు కురిపించాడు? ఆయన మనుషులందరినీ ప్రేమించేవాడు, మనుషులందరికీ మేలు చేయవాడు. ఎవరైతే ఆయన మాట వినని వారు, ఒకసారి 2 సార్లు కాదు, చాలాసార్లు చూస్తాడు. ఈ రోజుల్లో క్రైస్తవుల జీవితాల్లో ఏమవుతుందో తెలుసా? ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లా. ఈరోజు భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఈరోజు క్రైస్తవుల మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? 2000 సంవత్సరాలు ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు.
వాటిని దేవుని నమ్మిన బిడ్డలు ఉపయోగించుకోవాలా, దేవుని ప్రజలు ఉపయోగించుకోవాలా. బహిరంగ సభలు, సువార్త ప్రకటన విచ్చలవిడిగా చేసుకునే అధికారాన్ని ఇచ్చాడు 2000 సంవత్సరాలు. కానీ ఆ సమయాల్లో క్రైస్తవులందరూ టైంపాస్ చేశారు, నిద్రావస్థలో ఉన్నారు. ఇప్పుడు అందుకే ఆయన మేలు కొలుపుతున్నాడు. శత్రువు చేతికి దేశాన్ని అప్పగించాడు, శత్రువు చేతికి క్రైస్తవులను అప్పగించాడు. కనుకనే దేశం మీదకి విపత్తులు వస్తున్నాయి, ప్రమాదాలు వస్తున్నాయి, వ్యతిరేకతలు వస్తున్నాయి. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే ప్రార్థన చేసే వాళ్ళు పెరుగుతారో అక్కడ దేవుని కృప విస్తరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దక్షిణ భారతదేశంలో ప్రభునందు ప్రియులారా, తమిళనాడులో దేవుడు అక్కడున్న క్రైస్తవులు ప్రార్థనను బట్టి, భక్తిని బట్టి ఒక నాయకుని లేపాడు. దక్షిణ భారతదేశం ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఉత్తర భారతదేశం చాలా భయంకరమైంది. మనమందరం ప్రార్థన చేయాలి. ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు ప్రతిదినం ప్రార్థన చేయి. నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా, ఒక సేవకునిగా చెప్తున్నా, నీ అవసరాల కొరకు నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా పర్లేదు, దేవుడు తీరుస్తాడు. దేశం కొరకు ప్రార్థన చేయి. ఇప్పుడున్న ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి, ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇంకా మీరు వింటున్నారో లేదో, రాబోయే రోజుల్లో భారతదేశం ఆర్థిక సంక్షోభంలోకి పడిపోతుందన్న వార్తలు వింటుంటేనే ప్రభునందు ప్రియులారా భయం వేస్తుంది. 1000 రూపాయలు అవుతుందట నూనె ప్యాకెట్. బతుకుతామా? గమనించండి. మీరు టీవీలు చూస్తారు, సీరియల్ చూస్తారు, దయచేసి చెప్తున్నా, ఈ వార్తలు మీకు ఎవరు చెప్పరు. బిషప్ సార్ చెప్పాడు ఇప్పుడు 2 నెలల కింద. నిన్న సోషల్ మీడియాలో ఎంతోమంది చెప్తున్నారు. పోయిన ఆదివారం మే 10వ తారీఖు నరేంద్ర మోడీ PM హైదరాబాద్కు వచ్చాడు. తెలుసా మీ అందరికీ? తెలుసు. ఆయన వచ్చి మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? బంగారం కొనొద్దు, రేట్ ఎక్కువ ఉంది అని చెప్పాడట. తెలుసా మీకు? ఇంకేం చెప్పాడు? ఆయిల్ వాడకాలు తగ్గించండి, డీజిల్ పెట్రోల్ ఎక్కువ వాడొద్దని చెప్పాడు. వాటన్నిటికీ నేను వ్యతిరేకంగా మాట్లాడట్లా. ఎంతోమంది ఆయన ఎందుకు అలా మాట్లాడో, ఏ ఉద్దేశంతో మాట్లాడో బోలెడు మంది మాట్లాడుతున్నారు. చేతగాక మాట్లాడుతున్నాడని చెప్పి ఎన్నో వీడియోస్ మనకు కనపడుతున్నాయి సోషల్ మీడియాలో. ఒక దేశాన్ని ఏలే పరిపాలకుడు మాట్లాడే మాటలు కాదు. ఒక స్త్రీ అంటుంది, పెళ్లి చేసుకుంటే తెలిసేది, పిల్లలుంటే తెలిసేది, సంసారం అంటే తెలుస్తుంది. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, చదువుకున్నోడైతే చదువుందేమో కానీ అంటే లేదు కదా, ఛాయముక్కునేవాడు. ప్రభునందు ప్రియులారా, అందుకే బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. దుర్మార్గులు పెరుగుతున్నప్పుడట లోకం నిట్టూర్పులు విడుస్తుందట. తెలుసా మీకు? నీతిమంతులు లేచినప్పుడు దేశం వర్ధిల్లుతుందట. హల్లెలూయా. ఎవరు పెరగాలి మరి? ఎవరు పెరగాల? నీ ప్రార్థనలో ఎవరు పెరగాలి? ఎప్పుడు నా కష్టం, నా బాధ, ఇవి చూడకు. నీ బాధలన్నీ ప్రభువు తీరుస్తాడు. నువ్వు చేయాల్సింది అది, నువ్వు చేయాల్సిన సేవ, నువ్వు చేయాల్సింది అది చేస్తే ఇవన్నీ తీరుతాయి. అందుకే నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుమన్నాడు. ఎప్పుడు నీ కష్టాలు, నీ బాధలు, నీ కన్నీళ్ళు, నీ ఇబ్బందులు, ప్రభువుని దీనికోసం నమ్ముకోవద్దు. దేవా నాకు డబ్బులు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు పొలం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, ఇవి రావండి. వీటి కొరకు ప్రార్థన చేస్తే రావు, లేట్ అవుద్ది. మరి ఏం చేస్తే వస్తాయ్యా? ఏం చేయాలా? దేశం కొరకు ప్రార్థన చేయి. దేవుడు చెప్పాడు, ఆయన రాజ్యం కొరకు ప్రార్థన చేయి. నీ అవసరాలు అవే తీరుతాయట, నీ రోగాలు అవే పోతాయట. హల్లెలూయా. ఇది దేవుడు చెప్పిన సూత్రం ఇది. హల్లెలూయా. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకు, అప్పుడు నీకు ఇవన్నీ, నీకు అక్కరగా ఉన్నాయేవో ఆయనకు తెలుసు, ఆయన తీరుస్తాడట. నువ్వు చేయాల్సింది చేయకుండా నాకు ఇది ప్రభు, అది ప్రభు అంటే ఏడు ఆయన.
కనుక దయచేసి చెప్తున్నా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే రాబోయే రోజులు ఆర్థిక సంక్షోభం. మనం ఎంత కష్టం చేసినా బతకలేని పరిస్థితులు రాబోతున్నాయి. 1000 రూపాయలకు నూనె వస్తే డీజిల్ పెట్రోల్ ఆదివారాలు డీజిల్ పెట్రోల్ బంద్ కాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అమలైంది అది. మన దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి తీసుకొచ్చారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అలాగూ దేశాన్నంతా అప్పులపాలు చేశారు ఇప్పుడున్న ప్రభుత్వాలు, నాయకులు. ఆ అప్పులన్నీ ఎవరి మీద పడతాయి అనుకుంటున్నారు? నువ్వు సబ్బు కొంటే ఎంత తెలుసా ఫ్యాక్టరీలో తయారయ్యేది? ఇవన్నీ తెలియదు నీకు. 2-3 రూపాయలకు తయారవుద్ది సబ్బు. నీకు అమ్మేది ఎంత? ఒక సంతూరు సబ్బు అమ్మా 10 రూపాయలకు అమ్ముతారు నీకు. అంటే మిగతా పైసలు ఎవరికి పోతున్నాయి అనుకుంటున్నావు? జిఎస్టీ ఎక్కడి ఇవన్నీ? ఏది కొన్నా ప్రభుత్వం ఉచితాలు ఇస్తుందంటే ఎక్కడి నుంచి ఇస్తుంది అనుకుంటున్నారు మీరంతా? దయచేసి గమనించండి. ఇవన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ప్రభుత్వాల కొరకు, నాయకుల కొరకు. ఉచితాలు ఎప్పుడు ఉండొద్దు. ఉచితాలు ఇచ్చిన ప్రభుత్వాలు ఎన్నో కుప్పగూలిపోయాయి. వెనీలా అనే దేశం ఉండే ఒకటి, ఇప్పుడు లేదట. ప్రపంచ పటంలో ఆ దేశం లేదు. కారణం ఆ దేశం అంతా అప్పుల పాలైపోయి ఆ దేశంలో ఉన్న వాళ్ళంతా బ్రతుకుదెరువు కోసం వేరే దేశాలకు వెళ్ళిపోయింది. తినటానికి తిండి లేక, బట్టలు లేక. పాకిస్తాన్లో కరువు ఉంది, ఇప్పటికీ తాండవం ఆడుతుంది. 2027లో అదే జరుగుద్దట. 2027లో ఆర్థిక సంక్షోభంలో కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన వర్షాలు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన కరువులు ఉండబోతున్నాయట. ఇది ప్రవక్తలు చెప్పి ప్రవచించింది నేను చెప్పట్లా. ఎవరు చెప్తున్నారు? సెన్స్తో, అంటే శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, నాయకులు, చదువుకున్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటివి. ఇవన్నీ మారాలంటే కేవలం ప్రార్థనతో మారుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బీజేపీ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది? 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం. ఇంకేమంటాం? ఇంకేం మార్చేస్తారట? మా దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించుకుంటాం. ఎన్నో ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. చేయాలని చేస్తున్నారు. అందుకోసం ప్రార్థన చేయాలి. ఇంకా దళితులు, ఇది కూడా ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్ అది. ఇది దళితులు క్రైస్తవంలోకి వెళ్తే వాళ్ళ రిజర్వేషన్ మారుద్ది, పోతాయి, వాళ్ళకు వచ్చే హక్కులన్నీ కోల్పోతారు అనేది ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది ఇది. అందుకోసమే కృష్ణమాదిగా సేవకులంతా ఐక్యత అయిపోయారు. మొన్న దళిత క్రైస్తవుల మీటింగ్ జరిగింది. దాంట్లో ప్రతి సేవకుడు, పాలయ్య, ఇంకెవరమ్మా, పెద్ద పెద్ద సేవకులందరూ పాల్గొందారు, మాట్లాడారు. బిషప్ సార్, జడ్సన్ అబ్రాం గారు, అన్ని జిల్లాల్లో కృష్ణమాదిగ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. దళిత క్రైస్తవులు క్రైస్తవ్యంలోకి వెళ్ళిన వాళ్ళు దళితులుగానే వాళ్ళకున్న హక్కులు వాళ్ళు ఏం చేయాలా? ఉండాలి. వాళ్ళకు ఉండాల్సిన అవకాశాలు వాళ్ళకు ఉండాలా? దాని మీద పోరాటం చేయాలి మనమంతా. రోడ్డు ఎక్కాల్సి వస్తే ఎక్కాలి మనమంతా. అందుకోసమే షాలిమరాజు గారు మాట్లాడారు. నాకు బాప్తిసం ఇచ్చింది ఒక దళితుడు, నాకు భక్తి నేర్పింది ఒక దళితుడు. ఈరోజు క్రైస్తవ్యంలో 90% ఉంది ఎవరు? దళితులే. కృష్ణమాదిగ మాట్లాడాడు. ఈరోజు క్రైస్తవుల్లో హై పొజిషన్లో ఉన్న పాస్టర్లంతా ఎవరంటే అనిల్ కుమార్ బ్రాహ్మణ్స్ పై స్టేజ్లో ఉన్నాడు. పీజే స్టీఫెన్ పాల్ బ్రాహ్మణ్స్ పై స్టేజ్లో ఉన్నాడు. పాస్టర్ జాన్ వెస్లీ బీసీ కదా. ఇంకెవరు? కల్వరి సతీష్ కుమార్ కాపు కమ్మ. వీళ్ళంతా పై స్టేజ్. ఒక దళితుడు గొప్పవాడిగా ఉన్నాడు ఎవరైనా? లేరు. అటో ఇటో కొడితే ఒక పాలే తప్పితే. షాలిమరాజు గారు మాట్లాడిన మాటల్లో ఇప్పుడు మన ప్రతి సంఘంలో వాడుకునే పాటలు రాసిన ఒక దళితుడు అన్నాడు. ఓసన్న గారు, ఆయన ఏసన్న వాడుకున్నాడు దేవుడు దళితులనట్లా. గొప్పవాళ్ళం కావాలి మనం. మనకు రేషం ఉండదండి. ఈ వీడియో ఉన్నది, నాకు చాలా విషయాలు మాట్లాడదామంటే రేషం ఉండదండి. మనకు ఒక పట్టుదల అనేది ఉండదు. నాకు అది బాధ ఇస్తుంది. క్రైస్తవులకు పట్టుదల ఉండాలి. ఒక బీసీ వాడు